హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా వచ్చిన ఎక్స్క్లూజివ్ ఫిల్మ్ అప్డేట్స్ అండ్ ఓటీటీ అప్డేట్స్ గురించి చూద్దాము. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో కంటెంట్ చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్, షేర్, కామెంట్ అనేది మర్చిపోకండి. అప్పుడే మన వీడియో మోర్ మెంబర్స్కి బూస్ట్ అయితే అవుతుంది. మరెందుకు కలిసాం, ఏం అప్డేట్స్ ఉన్నాయో చూద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ వన్, ది విచ్ రివెంజ్. ఇది రష్యన్ ఫిలిం. మూవీ అయితే ఫ్యాంటసీ, హారర్ అండ్ సర్వైవల్ వార్ థ్రిల్లర్ డ్రామాగా వచ్చోంది. ఈ ఫిలిం అయితే రీసెంట్గానే ఆగస్ట్ మంత్లో థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే మనకి ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియో వారు తీసుకొని డబ్బుడ్ వర్షన్స్ తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ని అయితే రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 19కి ప్రీమియర్ అయితే ఉంటాయి. ఈ ఫిలింకి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 10కి 5.4 అయితే ఇచ్చున్నారు. నెంబర్ 2, RRR బిహైండ్ అండ్ బియాండ్. ఇదొక డాక్యుమెంటరీ. ఈ డాక్యుమెంటరీలో మనకి చూపించబోతున్నారు RRR మూవీ అనేది ఎలా తీశారు. సెట్ వర్క్ కానీ, విఎఫ్ఎక్స్ వర్క్ కానీ అండ్ టీమ్ వర్క్ చేసిన విధానం. ఇదంతా మనకి ఈ డాక్యుమెంటరీలో నెట్ఫ్లిక్స్ వారైతే చూపించబోతున్నారు. ఈ డిసెంబర్ మంత్లో దీన్ని ప్రీమియర్ అయితే చేస్తున్నారు. ఇంకా డేట్ కన్ఫర్మేషన్ అయితే రాలేదు. డిసెంబర్ మంత్లో మనకి RRR బిహైండ్ అండ్ బియాండ్ డాక్యుమెంటరీ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో రిలీజ్ అయితే ఉండబోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే, మనకి రాజమౌళి గారి నుంచి వస్తున్న ఫిలిం మహేష్ బాబు గారిది SSMB 29th ఫిలిం. ఈ గ్లోబ్ ట్రోటింగ్ అడ్వెంచర్ ఫిలింకి సంబంధించి అంతా వర్క్ అయితే అయిపోయితే ఉంది. ఇక్కడ వచ్చేసి ప్లానింగ్ అయితే జరుగుతుంది. జనవరి మంత్లో అఫీషియల్ లాంచ్ అయితే చేయాలి అని చెప్పేసి అఫీషియల్ లాంచ్ అయితే మనకి జనవరి మంత్లో ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. నెంబర్ 3, రాబిన్ హుడ్. ఈ ఫిల్మ్ నుంచి ఒక ఐటమ్ సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ ఐటమ్ సాంగ్ లో కిటికా శర్మ యాక్ట్ అయితే చేసింది. టుడే 5 PM ఈ ఐటమ్ సాంగ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చూడండి. నెంబర్ 4, జయం రవి గారి నుంచి మరొక ఫిలిం అనేది స్టార్ట్ అయితే అవుతుంది. ఇది జయం రవి గారి 34th ఫిలిం. ఈ ఫిలిం కి డైరెక్టర్ వచ్చేసి మీరు డాడా ఫిలిం అనేది చూసారా? ఆ మూవీ తీసిన డైరెక్టర్ గణేష్ కే బాబు. అతని డైరెక్షన్ లో ఈ ఫిలిం అయితే ఉంటుంది. ఈ ఫిలిం నుంచి షూటింగ్ వర్క్ వచ్చేసి నెక్స్ట్ వీక్ చెన్నైలో స్టార్ట్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ వచ్చేసి హరీష్ జయరాజ్ గారు అందిస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 5, భాగి 4. రీసెంట్ గానే హీరో ఫస్ట్ లుక్ టైగర్ స్టాఫ్ ది రివీల్ అయితే చేశారు. ఇప్పుడైతే మరొక క్యారెక్టర్ లుక్ అనేది రివీల్ చేశారు. తనే సంజయ్ దత్. సంజయ్ దత్ వచ్చేసి ఈ ఫిల్మ్ లో మనకి యాంటగనిస్ట్ విలన్ రోల్ లో కనబడబోతున్నారు. వచ్చిన పోస్టర్ అయితే మీరు చూడవచ్చు. ఆ పోస్టర్ అయితే చూడడానికి బాగుంది. అందులో మెన్షన్ చేశారు, ఎవ్రీ ఆషిక్ ఈస్ ఏ విలన్. విలన్ తో కూడా మనం ఈ ఫిల్మ్ లో కనెక్ట్ అయితే కాబోతున్నాం. ఒక గట్టి మోటివ్ విలన్ కి ఉండబోతున్నట్టుంది. వచ్చిన పోస్టర్ అయితే బాగుంది. మనం ఈ ఫిల్మ్ థియేటర్స్ లో వచ్చేసి 2025 సెప్టెంబర్ 5కి చూడబోతున్నాం. నెంబర్ 6, రెడ్ 1. ఈ ఫిల్మ్ గురించి మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. నవంబర్ మంత్లో ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్ లో ఇంగ్లీష్ వర్షన్ అయితే రిలీజ్ చేశారు. మూవీ అయితే యాక్షన్, కామెడీ, ఫ్యాంటసీ అండ్ మిస్టరీ ఫ్యామిలీ కామెడీ డ్రామాగా మన ముందుకైతే తీసుకొని వచ్చారు. ఇందులో వచ్చేసి డ్వానీ జాన్సన్, క్రిస్ ఇవాన్స్ ఇంకా మనకి తెలిసిన యాక్టర్స్ చాలా మంది అయితే ఉన్నారు. ఈ ఫిల్మ్ కి సంబంధించి ఇప్పుడు ఓటీటీ ప్రీమియర్ అయితే చేస్తున్నారు. ఈ ఓటీటీ ప్రీమియర్ లో మనకి ఓన్లీ ఇంగ్లీష్ వర్షనే కాకుండా డబ్బడ్ వర్షన్స్ కూడా రిలీజ్ కన్ఫర్మ్ చేశారు. డైరెక్ట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు, తమిళ్, హిందీ ఈ ఆడియోస్ రిలీజ్ కన్ఫర్మ్ అయితే చేశారు. డిసెంబర్ 12కి మనకి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ ఫిల్మ్ అప్లోడ్ అయితే ఉంటుంది. మూవీకి ఐఎండిబి రేటింగ్ వచ్చేసి 39,000 ఓట్స్తో 10కి 6.8 అయితే దక్కించుకోండి. మూవీ మనకి తెలుగు వర్షన్లో కూడా వస్తుంది. డిసెంబర్ 12 నుంచి మనం అమెజాన్ ప్రైమ్ వీడియోలో వాచ్ చేద్దాం. నెక్స్ట్ నెంబర్ 7, వీర ధీర సూరన్. మూవీ నుంచి టీజర్ అనేది రిలీజ్ చేశారు. ఆ టీజర్ అయితే చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ గా, ఇంప్రెసివ్ అయితే ఉంది. ఆ టీజర్ చూస్తుంటే అర్థమవుతుంది వన్ నైట్ స్టోరీ అనేది ఇందులో మనం చూడబోతున్నట్టు. అది కాకుండా డైరెక్టర్ గారు ఈ ఫిల్మ్ ని 2 parts గా మన ముందు తీసుకొని వస్తున్నారు. అందులో వచ్చేసి ఫస్ట్ పార్ట్ కాకుండా సెకండ్ పార్ట్ వచ్చేసి ఫస్ట్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ తర్వాత ఫస్ట్ పార్ట్ అనేది రిలీజ్ ఉంటుంది. ఈ మూవీ మనకి థియేటర్స్ లో వచ్చేసి జనవరి మంత్ లో కన్ఫర్మ్ అయితే చేశారు. జనవరి లాస్ట్ వీక్ లో డేట్ కన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. మనం ఖైదీ మూవీ అయితే చూస్తున్నాం కదా కార్తీక్ గారి నుంచి, సేమ్ అదే ప్యాటర్న్ లో వన్ నైట్ స్టోరీ అనేది ఒక యాక్షన్ డ్రామా అనేది మన ముందుకు తీసుకుని వస్తున్నారు డైరెక్టర్ వచ్చేసి. చూద్దాం ఈ ఫిల్మ్ అనేది ఎలా ఉంటుందో. లాస్ట్ టైం మనకి చియాన్ విక్రమ్ గారి నుంచి మంచి అవుట్పుట్ ఫిల్మ్ అయితే వచ్చింది. ఈసారి 2 parts లో వస్తున్నారు. చూద్దాం. జనవరి మంత్లో ఈ ఫిల్మ్ మనకి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు.
నెంబర్ 8 అల్లు అర్జున్ గారి నుంచి ఇప్పుడైతే మనం పుష్ప 2 అనేది చూసేస్తాం. నెక్స్ట్ ఏ డైరెక్టర్తో అల్లు అర్జున్ గారి ఫిలిం అయితే ఉండబోతుంది. లైక్ ఫ్రెండ్స్, త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్ గారి కాంబో అయితే స్టార్ట్ అయితే చేయబోతున్నారు. సో త్రివిక్రమ్ గారు లాస్ట్గా మనకి గుంటూరు కారం ఫిలిం అయితే తీశారు. సో ఇప్పుడైతే అల్లు అర్జున్ గారితో న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ అయితే చేయబోతున్నారు. అయితే ఈ ఫిలింకి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ జనవరి మంత్లో ఇవ్వబోతున్నారు. ఒక స్పెషల్ వీడియో రెడీ చేసి జనవరి మంత్లో అఫీషియల్ లాంచ్ అయితే ఉంటుంది. అండ్ మూవీ నుంచి రెగ్యులర్ షూటింగ్ వచ్చేసి 2025 ఇయర్ మార్చ్ మంత్ నుంచి బిగిన్ అయితే చేయనున్నారు. అయితే ఈసారి వచ్చేసి త్రివిక్రమ్ గారు సంథింగ్ కొత్తగా ఒక న్యూ వరల్డ్ అనేది బిల్డ్ చేస్తారంట. చూద్దాం. లాస్ట్ టైం మనం త్రివిక్రమ్ గారి నుంచి గుంటూరు కారం ఫిలిం అయితే చూసాము, చాలా డిసప్పాయింట్ చేశారు. ఈసారి అల్లు అర్జున్ గారితో ఒక మంచి అవుట్పుట్ అనేది మన ముందుకు తీసుకురావాలి. నెంబర్ 9 జాన్ విక్ స్పిన్ ఆఫ్ గా వస్తున్న ఫిలిం బాలెరీనా. సో ఈ ఫిలిం నుంచి మనకి మరొక న్యూ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేశారు. ఫుల్ యాక్షన్ గా ఆ ట్రైలర్ అయితే ఉంది. మీరు ఇంకా చూడకపోతే చూడండి. అండ్ ఈ ఫిలిం రిలీజ్ వచ్చేసి మీకు లాస్ట్ వీడియోలో మిస్టేక్ గా జనవరి అని చెప్పేశాను, అది జూన్ అయితే జనవరి అన్నాను. సో జూన్ మంత్ లో ఈ ఫిలిం మనకి థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. జూన్ 6th కి డేట్ కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ నెంబర్ 10 గేమ్ చేంజర్. ఇప్పటివరకు మూవీ నుంచి మనం 3 సాంగ్స్ వరకు చూసాం అండ్ ఒక టీజర్ కట్ అయితే వచ్చింది. నౌ 4th సాంగ్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. లైక్ ఈ 4th సాంగ్ అనేది ఎలా ఉండబోతుందో, ఇంకా ఎంత గ్రాండియర్ గా తీశారో చూడాలి. మరి ఈ 4th సాంగ్ లాంచ్ వచ్చేసి మనకి యూఎస్ఏలో వచ్చేసి December 21st కి ప్రీ రిలీజ్ ఈవెంట్ అనేది కన్ఫర్మ్ చేస్తున్నారు కదా. సో ఆ ఈవెంట్ లో వచ్చేసి 4th సింగిల్ లాంచ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అంటే మనకి అఫీషియల్ ట్రైలర్ గురించి మాట్లాడుకున్నట్టయితే అఫీషియల్ ట్రైలర్ వచ్చేసి జనవరి 1st వీక్లో రిలీజ్ ఉంటుంది. లైక్ జనవరి 1st అయినా రిలీజ్ చేయవచ్చు, లేకుంటే 1st వీక్లో ఏదో ఒక డేట్ కన్ఫర్మ్ చేస్తారు. వెయిట్ చేయండి, డేట్ గురించి ఇన్ఫర్మేషన్ రాగానే మీకు దాని గురించి అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ నెంబర్ 11 తాంగలాన్. పారంజిత్ తీసిన ఈ ఫిలిం ఫైనల్ గా 4 months తర్వాత ఓటీటీ ప్రీమియర్ అయితే చేశారు. సో నౌ ఇప్పుడైతే ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో అందుబాటులో అయితే ఉంది. 4 సౌత్ లాంగ్వేజ్ రిలీజ్ చేశారు. సో హిందీ ఆడియో ఇంకా రిలీజ్ చేయలేదు. సో అప్కమింగ్ డేస్ లో హిందీ కూడా రావచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ 4 సౌత్ లాంగ్వేజ్ లో మీకు నచ్చిన రీజనల్ లాంగ్వేజ్ లో ఈ ఫిలిం నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్ లో వాచ్ చేయవచ్చు. మూవీ అయితే యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ థ్రిల్లర్ గా ఉంటుంది. ఇందులో చియాన్ విక్రమ్ అండ్ మాల్వికా మోహనన్ యాక్ట్ అయితే చేశారు. సో థియేటర్స్ లో కానీ ఈ ఫిలిం మిస్ అయ్యి ఉంటే ఓటీటీ ప్లాట్ఫామ్ లో వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి. సో ఇప్పుడు మిస్ అయితే కాకండి. నెంబర్ 12 బాలకృష్ణ గారి నుంచి వస్తున్న ఫిలిం డాకు మహారాజ్. ఈ ఫిలిం నుంచి ఫస్ట్ సింగిల్ కన్ఫర్మ్ అయితే చేశారు. సో ఫస్ట్ సింగిల్ కమింగ్ వెరీ సూన్. తమన్ గారు ఈ ఫిలిం కి మ్యూజిక్ అయితే అందించారు. ఈ డిసెంబర్ మంత్ లో ఫస్ట్ సింగిల్ మూవీ నుంచి రిలీజ్ చేస్తున్నారు. నెంబర్ 13 ACE లైక్ ఆస్. ఈ ఫిలింలో వచ్చేసి రుక్మిణి వసంత్ యాక్ట్ అయితే చేసింది. సో రుక్మిణి వసంత్ బర్త్డే స్పెషల్గా తన లుక్ వీడియో అనేది రివీల్ చేశారు. ఒక 45 seconds వీడియో అనేది వచ్చింది. సో మీరు ఇంకా చూడకపోయిందో చూడండి. ఇందులో రుక్మిణి వసంత్ క్యారెక్టర్ నేమ్ వచ్చేసి రుక్కు. అండ్ మనకి ఫస్ట్ సింగిల్ వచ్చేసి త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో హీరోగా వచ్చేసి విజయ్ సేతుపతి గారు లీడ్లో యాక్ట్ చేశారు. ఫస్ట్ డెబ్యూట్ తమిళ్ ఫిలిం మనకి రుక్మిణి వసంత్కి. నెక్స్ట్ నెంబర్ 14 ఇండియన్ 3. ఫ్రెండ్స్ మీరే చెప్పండి, ఈ ఫిలింని మీరు థియేటర్స్లో చూడాలనుకుంటున్నారా, లేకుంటే డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో చాలు అనుకుంటున్నారా అనేది. లైక్ మనం చూసుకున్నట్టయితే ఫ్యూ మంత్స్ బ్యాక్ ఈ ఫిలింని డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేస్తున్నట్టు న్యూస్ అయితే వచ్చింది. సో తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ థియేటర్స్లోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి న్యూస్ అయితే వచ్చింది. నా ఇప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ ఫిలింని డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇచ్చేయబోతున్నారంట. మూవీ నుంచి ఎలాంటి షూటింగ్ అయితే లేదు, ఓన్లీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మాత్రమే ఉంది. సో ఆ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి ఫైనల్ కాపీ నెట్ఫ్లిక్స్ వారికి ఇచ్చేస్తే నెట్ఫ్లిక్స్ వారు వచ్చేసి జనవరి మంత్లో ప్రీమియర్ అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నారు. సో జనవరి మంత్లో మాత్రం ప్రీమియర్ కన్ఫర్మ్ చేసినట్టయితే మనకి ఈ డిసెంబర్ మంత్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రివీల్ అయితే చేస్తారు. సో ఫైనల్గా టీమ్ వచ్చేసి ప్రొడ్యూసర్స్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్కి డైరెక్ట్గా ఇచ్చేసి క్యాష్ చేసుకుందాం అనుకుంటున్నారు. అదే బెటర్ అని చెప్పాలి. థియేటర్స్లో చూడరు అనుకోండి. లైక్ పార్ట్ 2 ఇచ్చిన రెస్పాన్స్ అలాంటిది. సో ఈ ఫిలిం వచ్చేసి మనకి డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లోనే రిలీజ్ ఉంటుంది. అది జనవరి మంత్లో వస్తుందంటున్నారు. సో జనవరి మంత్లో పక్కా అయితే ఈ డిసెంబర్ మంత్లో మనం అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అఫీషియల్ కన్ఫర్మేషన్ రాగానే మీకు అప్డేట్ చేస్తాను, వెయిట్ చేయండి. నెక్స్ట్ నెంబర్ 15 పుష్ప 2 ది రూల్. మీ అందరూ తెలుసు 4 daysకి ఈ మూవీకి వచ్చేసి 829 CR+ వరకు రావడం అయితే జరిగింది. సో అల్లు అర్జున్ గారి కెరియర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. సో ఏ ఫిలింకి ఇంత కలెక్షన్స్ 4 daysలో 800+ అనేది
మనకి ఏ బిగ్ హీరో కూడా ఇప్పటివరకు రావడం అయితే జరగలేదు. అండ్ ఈ రన్ వచ్చేసి ఇంకా ఫైనల్గా ఎంత లోపల రన్ అవుతుందో చూడాలి. సో మండే రోజు ఎంత వచ్చి ఉంటుంది అనుకుంటున్నారో కామెంట్లో తెలియచేయండి. నేను ఒక 100+ అయితే అయి ఉంటుంది అనుకుంటున్నాను. సో చూద్దాం, మనకి అఫీషియల్గా వస్తేనే అర్థమైతే అవుతుంది. సో పోస్టర్ అయితే మీకు డిస్ప్లే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ ఫిల్మ్కి ఫైనల్ రన్ ఎంత ఉండొచ్చు అంటే చెప్పాలంటే ఈ డిసెంబర్ మంత్ అయితే ఉంది. సో జనవరి మంత్ వరకు ఈ ఫిల్మ్ అయితే థియేటర్గా రన్ అయితే అవుతుంది. సో ఫైనల్ లోపల ఈ ఫిల్మ్కి ఎంత రావచ్చు అనేది మీ ఎస్టిమేషన్ కామెంట్లో తెలియజేయండి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఇదే ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి. లైక్ ఈ అప్డేట్స్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అయితే ఇచ్చండి. మన వీడియో మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.